నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన మాటకు కట్టుబడి తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకి ఐపోలవరం మండలం సహకార సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐపోలవరం మండలం కేసినకొర్రు సహకార సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహకార పరపతి ఉద్యోగాల సంఘం డైరెక్టర్ కొమ్రగిరి సొసైటీ సీఈఓ కె శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓలు కె శ్రీనివాసరాజు, డి శ్రీనివాసరావు, వి ఆంజనేయులు, టి సుబ్బరాజు, సిహెచ్ వెంకటేశ్వరరాజు, సిహెచ్ నాగేశ్వరరావు, టి మురళి, కె ప్రసాద్, బి శ్రీనివాస్ సహకార సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మేము వినియోగించుకోవడం జరిగింది. మా జేఏసీ నాయకులైతే మేమైతే సిబ్బంది అందరూ కూడా తక్కువతో మేము 10 రోజులు ఏకదాటిన మేము నిరాహార దీక్షలు చేసి వారికి మా డిమాండ్స్ అన్నీ కూడా మేము వినియోగించుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ కూడా స్పందించి మా యొక్క సేవలను గుర్తించి మాకైతే ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో అందులో హెచ్ఆర్ పాలసీ కానీ అలాగే గ్రాడ్యుటీ కానీ 2019 సిబ్బందిని నియామకాల్లో కానీ వాటన్నింటినీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి కొన్నింటిని సత్వరమే ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మిగతా కూడా త్వరలో ఇంప్లిమెంటేషన్ చేసి మాకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అలాగే వారికి మా సిబ్బంది జేఏసీ తరఫున సిబ్బంది తరఫున వారందరికీ కూడా గవర్నమెంట్కి అందరికీ కూడా మా ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారికి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు మన గౌరవనీయులు డాక్టర్ సుబ్బరాజు గారికి సన్మానం చేయడం జరిగింది. దాంట్లో కారణంగా జేఏసీ తరఫున మాకు సొసైటీ ఎంప్లాయీస్ జేఏసీ తరఫున మేము కొన్ని డిమాండ్లు ఆయన ముందుంచాం. అలాగే ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి ప్రభుత్వం కమిటీ చేసి ఒక నివేదిక ఇస్తామని చెప్పేది గతంలో. అలాగే అదేవిధంగా దానికి కట్టుబడి మన కూటమి ప్రభుత్వం ఈరోజు మన సొసైటీ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఒక జీవో అనేది ఇంప్లిమెంట్ చేయమని అడిగాం. 2036 అనండి, హెచ్ఆర్ పాలసీ అనండి, అలాగే గ్రాడ్యుటీ అనండి, ఇవన్నీ కూడా డిమాండ్లలో మెయిన్ కారణం ఉన్నాయి. 2018లో వాళ్ళు కూడా రిజర్వ్ చేయమని మేము అడిగాం. దాని కూడా సానుకూలంగా స్పందించారు. దాంట్లో భాగంగా మాకు కొన్ని డిమాండ్లు అయితే నెరవేర్చారు. దాంట్లో 2 లక్షల గ్రాడ్యుటీ ఉన్నది 4 లక్షల గ్రాడ్యుటీ చేశారు. అలాగే దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా మనకి ఎంప్లాయీ 5 లక్షలు అది కూడా చేశారు. మళ్ళీ హెచ్ఆర్ పాలసీ దీంట్లో ఇంత ఛాలెంజెస్కి కూడా 20% మనకి ఐఆర్ కూడా దాంట్లో మనకి చేశారు. ఇంకా డిమాండ్లు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలో పరిశీలిద్దామని చెప్పి కమిటీ చేసాం. దాంట్లో రిపోర్ట్ పెట్టి చేస్తామని చెప్పారు. దానికి కూడా మేము అందరూ కూడా మా ఎంప్లాయీస్ తరఫున, జేఏసీ తరఫున, మా మురమల బ్రాంచ్ తరఫున అందరి తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. అలాగే మా ఈ ప్రభుత్వం మా సొసైటీ ఎంప్లాయీస్కి అనుగుణంగా నిలబడతామని చెప్పేసి మా సేవలు గుర్తించి గతం నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి విషయంలో ఆయన కూడా స్పందించారు. అలా కంపల్సరీ చేస్తామని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి అందరికీ కూడా కుటుంబ ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.